ప్రీవియస్ వీడియోస్లో మనం న్యూటన్స్ లాస్ గురించి నేర్చుకున్నాము. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవన్నీ నేర్చుకున్నాం. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అందులోంచి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ న్యూటన్స్ లాస్ అన్నీ కూడా ఎప్పుడైనా అప్లికబుల్ అవుతాయా అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వాటర్ బాటిల్ తీసుకుని బస్సు ఎక్కాము. మన ముందు ఒక వాటర్ బాటిల్ పెట్టి దాన్ని చూస్తూ ఉన్నాం. బస్సు స్టార్ట్ అవ్వగానే వాటర్ బాటిల్ ఏమవుతుంది? వెనక్కి వచ్చేస్తుంది. కానీ మనకు ఫస్ట్లో ఏం చెప్తుంది? ఎప్పుడైతే బాటిల్ రెస్ట్లో ఉందో దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతే దాని స్టేట్ కదలదు అని చెప్తుంది, దాని స్టేట్ మారదు అని చెప్తుంది. సో రెస్ట్లోనే ఉండాలి. మరి ఇక్కడ ఎవరు దాన్ని తనలేదు బాటిల్ని, కానీ అది వెనక్కి వచ్చింది. మరి ఎవరు తన్నారు? దెయ్యం తన్నింది అంటాం. అంటే సూడో ఫోర్స్ ఉంది అంటాం. అంటే రియల్ ఫోర్స్ కాకుండా ఒక వర్చువల్ ఫోర్స్ ఏదో ఉంది అని చెప్పేసి అంటాం. ఆ సూడో ఫోర్స్ గురించి నేర్చుకోవడానికి మనం ఫస్ట్ రెండు విషయాలు నేర్చుకోవాలి: ఇనర్షియల్ ఫ్రేమ్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే అబ్జర్వర్ రెస్ట్లో కానీ లేదంటే ఇఫ్ హీ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, దెన్ వీ కాల్ దట్ అబ్జర్వర్ యాజ్ ఇనర్షియల్ అబ్జర్వర్ అండ్ ది ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యాజ్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? అబ్జర్వర్ రెస్ట్లో కానీ యూనిఫామ్ వెలాసిటీతో కానీ మూవ్ అవుతాడు, చూసుకోవాలి. సో ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ ఎ ఫ్రేమ్ విచ్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ మూవ్స్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. ఈ రెండు సిచ్యువేషన్లో అబ్జర్వర్ ఎక్కడున్నా వాడిని మనం ఇనర్షియల్ అబ్జర్వర్ అంటాం. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇన్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ న్యూటన్స్ లాస్ విల్ బి అప్లికబుల్. న్యూటన్స్ లాస్ కెన్ బి న్యూటన్స్ లాస్ ఆర్ అప్లికబుల్. సో మనం న్యూటన్స్ లాస్ అప్లై చేయాలంటే అది ఏం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయ్యి ఉండాలి? ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అయ్యి ఉండాలి. అంటే మనిషి రెస్ట్లో అన్నా ఉండాలి, లేదంటే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ రెస్ట్లో అన్నా ఉండాలి, లేదంటే యూనిఫామ్ మోషన్లో అయినా మూవ్ అవుతూ ఉండాలి. ఇందాక ఎగ్జాంపుల్, బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుందో ఇట్ ఈస్ గెటింగ్ యాక్సలరేటెడ్. అది రెస్ట్లో లేదు, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళట్లేదు, అది యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అయ్యేటప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అప్లికబుల్ కాదు. కాబట్టి మనం అక్కడ బాటిల్ చూసాం, ఎవరో తనకుండానే అది పడిపోయింది. అర్థమవుతుందా? సో జాగ్రత్త చూడాలి. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే విచ్ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ మూవ్స్ ఇన్ యూనిఫామ్ మోషన్, అండ్ న్యూటన్స్ లాస్ ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ దిస్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏముంటుంది? కార్ ఎట్ రెస్ట్ ఆర్ లిఫ్ట్ ఎట్ రెస్ట్ అనొచ్చు. కార్ ఎట్ రెస్ట్ అంటే ఏమవుతుంది? లిఫ్ట్ ఎట్ రెస్ట్ అని చెప్పి. లిఫ్ట్ ఎట్ రెస్ట్, రెస్ట్లో ఉన్నా లిఫ్ట్లో ఉన్నావు నువ్వు. ఇట్ ఈస్ ఎన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. Car moving with constant speed in straight line. స్ట్రైట్ లైన్లో కార్ వెళ్తుంది, అది కూడా కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది, అప్పుడు కూడా అది ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సే. ఇప్పుడు కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళే కార్లో నువ్వు కూర్చుని కాఫీ తాగొచ్చు, కాఫీ ఒలికిపోదు, ఏమీ చేయదు. కాన్స్టెంట్ వెలాసిటీతో కాన్స్టెంట్ స్పీడ్తో కార్ వెళ్ళాలి అప్పుడే. అదే లిఫ్ట్లో కూర్చుని నువ్వు కాఫీ తాగొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు నేల మీద కూర్చుని ఎలా అయితే తాగుతావో లిఫ్ట్లో కూర్చుని కూడా అలాగే తాగచ్చు. కానీ కార్లో కూర్చుని కూడా అలాగే చేయొచ్చు. కానీ కారు ఒకవేళ స్పీడ్ అందుకుంది అనుకోండి, కాఫీ మన మీద ఒలిగిపోతుంది. అర్థమైందా? బ్రేక్ వేసాడు అనుకోండి, మనం వెళ్ళి ముందు పడతాం. ఆ రెండు కేసులు ఏమవుతుంది? యాక్సలరేట్ అవుతుంది, లేకపోతే డిసలరేట్ అవుతుంది. రెండు కేసుల్లో కూడా కారు ఇనర్షియల్ ఫ్రేమ్ కాదు, నాన్ ఇనర్షియల్ ఫ్రేము. ఎందుకంటే యాక్సలరేట్ అవుతుంది లేదా డిసలరేట్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ కార్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, దెన్ ఇట్ ఈస్ ఎన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే నేల మీద ఏం జరుగుతాయో అవన్నీ కూడా ఆ కార్లో కూడా అలాగే జరుగుతాయి. నువ్వు నేల మీద కాయిన్ పైకేసో చేతిలోకి వచ్చి పడుతుంది. కార్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది, అప్పుడు కాయిన్ పైకేసో అది కూడా చేతిలోకి వచ్చే పడుతుంది. ఏమీ డిఫరెన్స్ ఉంది? నథింగ్ ఈజ్ డిఫరెంట్. కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్ళే కారు అలాగే మనకి రెస్ట్లో ఉన్న లిఫ్ట్ రెండు కూడా ఒకలాగే బిహేవ్ చేస్తాయి. అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఒకలాగే జరుగుతాయి. అర్థం ఉందా? దాన్ని మనం ఏమంటాం? ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. ఓకే, ఇది రాసుకొని పాజ్ చేసి. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ మోషన్. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? F is equals to ma. What is F here? All real forces
all sum of all real forces is equals to sum of all real forces is equals to m into a bar. That is equation of motion in inertial frame of reference. ఈ ఈక్వేషన్ని మనం ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ చేయడానికి వాడాం. రాసుకొని పాజ్ చేసి రాయండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ ఎట్ రెస్ట్. ఓకే, విచ్ ఈజ్ not at rest or moving with constant speed, which is accelerating or decelerating or in circular motion అని చెప్పచ్చు. ఓకే, all circular motions are accelerating motions. ఒక సర్క్యులర్ మోషన్లో మనం చదువుకున్నాం. ఒక సర్క్యులర్ మోషన్లో ఏం చదివాము? ఏదైనా ఒకటి సర్క్యులర్ తిరగాలంటే కంపల్సరీ సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఉండాలి. అంటే ఆల్ సర్క్యులర్ మోషన్స్ ఆర్ సెంట్రిపెటల్ యాక్సలరేటింగ్ మోషన్స్. కాకపోతే అది గుర్తు రాదన్నట్టుగా సపరేట్గా రాస్తాం అంతే. విచ్ ఈజ్ యాక్సలరేటింగ్ ఆర్ ఇన్ సర్క్యులర్ మోషన్. అర్థమైందా? సో యాక్సలరేట్ అయ్యే ప్రతిదీ కూడా, యాక్సలరేట్ ఆర్ డిసలరేట్ అయ్యే ప్రతిదీ కూడా మనకి నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అవుతుంది. అది సర్క్యులర్ మోషన్లో ఉంటే కంపల్సరీ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, న్యూటన్స్ లాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ నాట్ అప్లికబుల్, అప్లై అవ్వవు. న్యూటన్స్ లాస్ విల్ నాట్ బి అప్లికబుల్. లిఫ్ట్ going up with acceleration. If lift is going up with acceleration, it is a non-inertial frame. Car moving with an acceleration, is a non-inertial frame of reference. అంతే కాదు, ఇలా రాయొచ్చు. all circular motions are non-inertial. అన్నీ కూడా నాన్ ఇనర్షియల్. ఇప్పుడు విషయం ఏంటంటే, మరి న్యూటన్స్ లాస్ అప్లికబుల్ కాదు అంటే మరి యాక్సలరేట్ అయ్యే లిఫ్ట్లో లేకపోతే యాక్సలరేట్ అయ్యే కార్లో ఎనీథింగ్ విచ్ ఇస్ రొటేటింగ్. ఇప్పుడు ఈ కేసెస్ అన్నిటిలోని యాక్సలరేట్ అయ్యే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అన్నిటిలోని మనం ఇప్పుడు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి, కొత్త లాసు అనేది మాకు డౌట్ వస్తుంది. మనం ఈ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అంటే న్యూటన్స్ సెకండ్ లా అని ఎస్పెషల్గా F=ma రాసాం కదా ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఆ F=maని అప్లై చేయడానికి మనం ఎక్స్ట్రా ఇంకొక ఫోర్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఆ ఫోర్స్ని మనం సూడో ఫోర్స్ అంటాం. సో సూడో ఫోర్స్ ఎందుకు కన్సిడర్ చేస్తాం? టు అప్లై సెకండ్ లా, న్యూటన్స్ సెకండ్ లా for non-inertial frame of reference. Usually Newton's laws are not applicable in the non-inertial frame of reference, but to apply second law F=ma, we will consider a pseudo force. Pseudo force ante not real force, it's not a real force, some virtual force. We are considering a pseudo force on the body to solve the problem. Got it? అది ఎలా కన్సిడర్ చేసుకుంటాం ఏంటి అనేది చెప్తాను. ఇందులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమవుతుంది? ఇందులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సిగ్మా ఎఫ్ రియల్ అంటే అన్ని రియల్ ఫోర్సెస్ కలిపేసి ప్లస్ యూ యాడ్ సమ్ న్యూ ఫోర్స్ కాల్డ్ సూడో ఫోర్స్, న్యూ వర్చువల్ ఫోర్స్, నాట్ ఏ రియల్ ఫోర్స్, ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ప్రైమ్ బార్. ప్రైమ్ ఎందుకన్నాను? అందులో ఏ బార్ అన్నాం కదా, రియల్ యాక్సలరేషన్ ఏమో ఏ బారు, ఇదేమో ఏ ప్రైమ్ ఏమో యాక్సలరేషన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. అర్థమైందా? కాబట్టి దీన్ని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అంటాం. మరి ఏ ప్రైమ్ అంటే ఏంటి? అక్కడ ఏ ప్రైమ్ అంటే యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. రాసుకొని మొత్తం ఈ పాయింట్స్ అన్నీ రాయాలి. పాజ్ చేసి మొత్తం నోట్ చేసుకోండి, అన్నీ గుర్తుండాలి బాగా. సూడో ఫోర్స్ గురించి మాట్లాడదాం. రైట్, non-inertial frame. Now let us see clearly about what is pseudo force. Is it a real force? No, it is not a real force. Why we consider on the body? We consider on the body because to apply Newton's second law. Newton's second law apply చేయడం కోసం
బాడీ మీద ఎక్స్ట్రాగా ఇంకొక ఫోర్స్ కన్సిడర్ చేసుకోండి. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఇనర్షియల్ ఫ్రేమ్లో మామూలుగా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తావు అలాగే చేస్తాం, కాకపోతే ఎక్స్ట్రా ఒక ఫోర్స్ కన్సిడర్ చేసుకుంటాం, దాన్ని మనం ఏమంటాం సూడో ఫోర్స్ అంటాం. ఓకే, we consider pseudo force on body to apply న్యూటన్స్ సెకండ్ లాని అప్లై చేయడానికి కన్సిడర్ చేసుకుంటాం. ఎలా కన్సిడర్ చేసుకుంటాం? సూడో ఫోర్స్ ఎంత అని చెప్పి కన్సిడర్ చేసుకుంటాం, అది జాగ్రత్త చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కారు. ఈ కార్లో ఇందాక అన్నట్టుగా వాటర్ బాటిల్ ఉంది. ఆ ఈ కార్ ఇప్పుడు ఏం చేస్తుందంటే యాక్సలరేట్ అవుతుంది. ఎంతతోటి? ఏ అనే యాక్సలరేషన్తో ముందుకి వెళ్తుంది. ఎప్పుడైతే ఏ అనే యాక్సలరేషన్తో ముందుకు వెళ్తుందో ఈ బాడీకి, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ది బాటిల్ ఈజ్ ఎం, మాస్ ఆఫ్ ది బాటిల్ ఎం అనుకుంటే ఈ బాటిల్ మీద వెనక్కి ఫోర్స్ ఉంటుంది. వెనక్కి వస్తుంది కదా బాటిల్. మనం కారు ఉంది, కారు ముందుకు వెళ్ళింది, బాటిల్ వెనక్కి వస్తుంది, మనం ఏమవుతాం వెనక్కి వెళ్తాం, మన మీద అది ఫోర్స్ అప్లై అవుతుంది. అర్థమైందా? సో ఇఫ్ ఎం ఈజ్ ద మాస్ ఆఫ్ ది బాడీ దెన్ ఎంఏ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆ ఎంఏ ఫోర్స్ మనం ఏమంటాం అంటే సూడో ఫోర్స్ అంటాం. అర్థమైందా? అంటే let A bar be the opposite direction లో ఉండాలి దీని మీద ఫోర్స్. ఓకేనా? let A bar be the acceleration of non-inertial frame of reference. non-inertial observer అనొచ్చు. non-inertial observer. Then pseudo force on body of mass m is pseudo force on body of mass m is ఎంత ఉంది pseudo force చూడండి. pseudo force F bar is equals to ఎలా ఉంటుంది మైనస్ MA bar. మైనస్ ఎందుకు పెట్టాను? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి. M అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది బాడీ. ఏ బార్ అంటే ఏంటి? యాక్సలరేషన్ ఆఫ్ ద నాన్ ఇనర్షియల్ అబ్జర్వర్. సో వాడిది రైట్ సైడ్ ఉంటే సూడో ఫోర్స్ ఎలా ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. ఒకవేళ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ యాక్సలరేషన్ పైకి ఉంది, అప్వర్డ్ ఉంది, సూడో ఫోర్స్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటుంది. యాక్సలరేషన్ డౌన్వర్డ్ ఉంది, సూడో ఫోర్స్ ఎలా ఉంటుంది? అప్వర్డ్ ఉంటుంది. యాక్సలరేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది, సూడో ఫోర్స్ ఎలా ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సూడో ఫోర్స్ అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. సూడో ఫోర్స్ ఈజ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద యాక్సలరేషన్ ఆఫ్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఎంఏ. అర్థమవుతుందా? జాగ్రత్త రాసుకోండి, ఇది ఇంత రాసుకోవాలి. ఓకే, సూడో ఫోర్స్ మరి సూడో ఫోర్సు ఎఫ్ సూడో ఈజ్ ఈక్వల్. ఓకే, మనం ఏం చేద్దాం అంటే దీన్ని డిరైవ్ చేద్దాం. అదైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఇది సరిపోతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఒకసారి మనం అది ఎలా వచ్చిందో కూడా డిరైవ్ చేద్దాం. ఇది చూడం, రైట్. చెప్పండి, వాట్ వీ హ్యావ్ టు డూ ఇఫ్ దేర్ ఈజ్ ఏ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో కార్ ఉంది. కార్ అనేది మనకి ఏ యాక్సలరేషన్తో వెళ్తుంది. ఒక బాడీ బ్లాక్ ఎం ఉంది, ఓకేనా, ఒక మాస్ ఎం ఉంది. దీని మీద ఒక ఎక్స్ట్రా ఫోర్స్ కన్సిడర్ చేసుకోవాలి, సూడో ఫోర్స్. ఆ సూడో ఇఫ్ యూ ఆర్ అబ్జర్వర్ హియర్, ఇఫ్ అబ్జర్వర్ ఈజ్ నాన్ ఇనర్షియల్ అబ్జర్వర్ నాన్ ఇనర్షియల్ అయితే అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడి నుంచి? యాక్సలరేట్ అవుతున్న కార్లోంచి. దిస్ ఈజ్ ద అబ్జర్వర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. వీడు చూస్తున్నాడు బ్లాక్ని. వాడు బ్లాక్ని చూస్తుంటే బ్లాక్ మీద ఏమవుతుంది? ఒక ఎక్స్ట్రా ఫోర్సు వాడు చూస్తాడు. ఆ ఎక్స్ట్రా ఫోర్స్ ఏంటి? ఎంఏ. దీన్ని మనం ఏమంటాం? సూడో ఫోర్స్ అంటాం. అర్థమైందా? పీ సైలెంట్ అందులో స్పెల్లింగ్లో. సో ఎఫ్పి ఈజ్ ఈక్వల్ సూడో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా మనకి? ఎంఏ అవుతుంది అనమాట. ఎలా ఉంటుంది ఎంఏ? ఎలా తీసుకోవాలి? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ యాక్సలరేషన్ ఆఫ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆర్ యాక్సలరేషన్ ఆఫ్ అబ్జర్వర్ యాక్సలరేషన్కి మనం ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. అబ్జర్వర్ ఇటు వెళ్తున్నాడు, యాక్సలరేషన్ ఏతో వెళ్తున్నాడు కాబట్టి వాడికి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, తెలిసిపోతుంది. ఒక కారు ఉంది. కారులో ఒక పెండులం వేలాడదీసాం. కార్ ఏం చేస్తుంది? ఏ యాక్సలరేషన్తో వెళ్తుంటే ఎప్పుడైతే ఒక పెండులం వేలాడదీసి నువ్వు ఇక్కడ ఉండి చూస్తున్నావు, యు ఆర్ ది అబ్జర్వర్. సో యు ఆర్ ఇన్సైడ్ ద కార్.
ఓకేనా. సో ఇప్పుడు పెండులం ఏమవుతుంది, పెండులం వెనక్కి వస్తుంది. ఎప్పుడైతే ఇది ముందుకు ఇలా స్టార్ట్ అయిందో పెండులం నువ్వు చూస్తావా కార్లో ఏమవుతుంది, వెనక్కి వస్తాయి అన్నీ. సో ఇది ఏమవుతుంది, వెనక్కి వస్తుంది. ఎంత యాంగిల్ వెనక్కి వస్తుంది, టీటా. ఎంత యాంగిల్ వెనక్కి వస్తుంది, టీటా యాంగిల్ వెనక్కి వస్తుంది. సో లెట్ us ఫైండ్ హౌ మచ్ యాంగిల్ దట్ ఈస్. ఎంత టీటా వెనక్కి వస్తుంది, వెర్టికల్తో ఈ పెండులం ఎంత యాంగిల్ చేస్తుంది. ఓకేనా. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై, వాట్ ఈస్ యాంగిల్ మేడ్ బై పెండులం ఇన్ యాక్సలరేటింగ్ కార్. యాక్సలరేటింగ్ కార్. ఓకేనా, రైట్. ఇక డయాగ్రామ్ చూడండి అమ్మా. డయాగ్రామ్ ఇక్కడ తీసుకుంటాను నేను. దిస్ ఈజ్ ద పెండులం, హియర్ ఈజ్ ద టీటా. ఓకేనా, ఇలా వెనక్కి వచ్చింది. ఇది బయట తీసుకున్నాను అనమాట, అంతే. దీని మీద ఏం ఫోర్సెస్ ఉంటాయి చూడండి. ఇటువైపు ఏం యాక్ట్ చేస్తుంది, ఎంఏ. మాస్ ఎం అనుకుందాం. దీని మాస్ ఎంత, ఎం. దీని మాస్ ఎంత, ఎం మాస్ ఉంది. సో కిందకి ఏముంటుంది, ఎంఏ ఏంటిది, సూడో ఫోర్స్. కిందకి ఏముంటుంది, ఎంజీ ఉంటుంది. ఎంజీ భూమి మీద ఇప్పుడు గ్రౌండ్ అబ్జర్వర్ చూసినప్పుడు కూడా దానికి ఎంజీ కిందకు ఉంటుంది. కానీ ఈ అబ్జర్వర్ ఏం చూస్తాడు, ఎక్స్ట్రాగా ఎంఏ చూస్తున్నాడు. ఏ అబ్జర్వరు, యాక్సలరేటింగ్ అబ్జర్వర్ ఏం చూస్తున్నాడు, ఎక్స్ట్రాగా ఎంఏ చూస్తున్నాడు. అది విషయం. ఓకేనా. టెన్షన్ టీ, ఈ టెన్షన్ టీ ఎంజీ రెండు కూడా గ్రౌండ్ అబ్జర్వర్ కూడా అదే చూస్తాడు. గ్రౌండ్ అబ్జర్వర్ కూడా అదే చూస్తాడు. కానీ ఎడిషనల్గా ఈడేం చూస్తున్నాడు, సూడో ఫోర్స్ ఎంఏ చూస్తున్నాడు. ఓకేనా. విత్ రెస్పెక్ట్ వాట్ ఇది, ఆల్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు యాక్సలరేటింగ్ అబ్జర్వర్. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. విత్ రెస్పెక్ట్ టు యాక్సలరేటింగ్ అబ్జర్వర్, గ్రౌండ్ అబ్జర్వర్ కాదు. ఇప్పుడు యాక్సలరేటింగ్ అబ్జర్వర్కి ఈ బాల్ ఎలా ఉంటుంది, ఇంత యాంగిల్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, అది అక్కడ రెస్ట్లో ఉంది. అంటే ఈ ఫోర్సెస్ అన్నీ ఏం జరుగుతున్నాయి, బ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ ఫోర్సెస్ అన్నీ ఏమవుతున్నాయి, బ్యాలెన్స్ అవుతున్నాయి. సో దానికి మనం సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది, టీటా అవుతుంది. అప్పుడు ఇటువైపు ఏముంటుంది చెప్పండి, టీ కాస్ టీటా. ఎందుకంటే దిస్ కాంపోనెంట్ ఈజ్ టచింగ్ టీటా. మరి ఇటువైపు ఏముంటుంది, టీ సైన్ టీటా. టీ కాస్ టీటా ఉంది, అలాగే టీ సైన్ టీటా ఉంది. సో టీని మనం రెండు ముక్కలు చేసుకున్నాం. జాగ్రత్త చూడాలి, డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంఏ ఎంజీని ఏం చేయలేదు, ఎందుకంటే అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఉన్నాయి, దాన్ని ఏం చేయక్కలేదు. టీ లేదు కాబట్టి దాన్ని రెండు ముక్కలు చేసుకున్నాం. ఇప్పుడు టీ కాస్ టీటా మస్ట్ బి బ్యాలెన్స్డ్ బై ఎంజీ. ఎందుకంటే ఇది రెస్ట్లో ఉంది అంటే పైన అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్. దట్ మీన్స్ టీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎంజీ. అలాగే టీ సైన్ టీటా ఎంత అవుతుంది చూడండి, టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇది టీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవ్వాలి, ఎంఏ. అర్థమవుతుందా. సో ఇప్పుడు 2/1 చేసాము. ఇదేమో ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మనకి టీటా కావాలి, టీ ఎలిమినేట్ చేయాలి. టీ ఎలిమినేట్ చేయాలంటే 2/1 చేయి. 2/1 చేస్తే సైన్ టీటా బై కాస్ టీటా, టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎం క్యాన్సిల్ అయిపోతే ఏ బై జీ. సో వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ది పెండులం, టాన్ ఇన్వర్స్ ఏ బై జీ. గాట్ ఇట్. టెన్షన్ కూడా మనం మెజర్ చేయొచ్చు. టెన్షన్ చేద్దామా, జరిపేస్తాం. టెన్షన్ ఎలా చేయొచ్చు, వీ కెన్ టేక్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ స్క్వేర్ చేసి సెకండ్ ఈక్వేషన్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. అంటే టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంఏ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ టెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎంజీ హోల్ స్క్వేర్ ప్లస్ MA whole square. So we measured what is tension in the string and also we measured what is the angle made by the pendulum. How we consider only one extra force, that is MA. ఈ MA అనే ఎక్స్ట్రా ఫోర్స్ని మనం కన్సిడర్ చేసుకున్నాము. అర్థమవుతుందా, నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సూడో ఫోర్స్ నీట్గా అర్థం చేసుకుని చేయాలి, పాజ్ చేసి చేయాలి. రైట్. అపారెంట్ వెయిట్, very very important, apparent weight in a lift. apparent weight in a lift. జాగ్రత్త చూడండి అమ్మా, ఈ కేసెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. మనం ఒక లిఫ్ట్ తీసుకుని దాన్ని యాక్సలరేట్ చేస్తాం. యాక్సలరేట్ చేసే లిఫ్ట్ ఏమవుతుంది, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే లిఫ్ట్ని రెస్ట్లో పెడదాం, పెద్ద కాంప్లికేట్ చేయకుండా. లెట్స్ పుట్ లిఫ్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. లిఫ్ట్ అనేది రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉంటే ఇది ఇక్కడ మనిషి, హియర్ ఈజ్ మీ స్టాండింగ్ ఇన్
లిఫ్ట్ విచ్ ఈజ్ అట్ రెస్ట్. ఇది రెస్ట్లో ఉందన్నమాట. రెస్ట్లో ఉంటే లిఫ్ట్ కింద ఏం చేస్తానంటే వేయింగ్ మిషన్ ఒకటి పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? వేయింగ్ మిషన్ పెడుతున్నాను. వేయింగ్ మిషన్ ఏం మెజర్ చేస్తుంది? వేయింగ్ మిషన్ మన వెయిట్ మెజర్ చేయదు, మన మీద అప్లై అయ్యే నార్మల్ రియాక్షన్ మెజర్ చేస్తుంది. అంటే వేయింగ్ మిషన్ మన మీద ఎంత రియాక్షన్ ఇస్తుందో అంత మెజర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎంజీ వెయిట్ దీని మీద అప్లై చేస్తున్నాడు కదా, వేయింగ్ మిషన్ మీద అప్లై చేస్తున్నాడు. వేయింగ్ మిషన్ వీడి మీద ఏం అప్లై చేస్తుంది? నార్మల్ రియాక్షన్ అప్లై చేస్తుంది. వేయింగ్ మిషన్ ఏం మెజర్ చేస్తుంది? నార్మల్ రియాక్షన్ మెజర్ చేస్తుంది. సో నేను ఎన్ తీసేసి దీన్ని ఆర్ అంటాను, ఎందుకంటే అది రీడింగ్ అవుతుంది. ఈజీ టు అండర్స్టాండ్. సో వేయింగ్ మిషన్ మెజర్స్ దట్ ఆర్. సో ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. రెస్ట్ మీన్స్ యాక్సలరేషన్ ఎంత? 0. లిఫ్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. రెస్ట్కి ఉన్న దాని యాక్సలరేషన్ ఎంత? 0. సో ఇప్పుడు మనం అబ్జర్వర్ని లోపల తీసుకోవచ్చు, లేకపోతే బయటనే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. యూ కెన్ డైరెక్ట్లీ అప్లై న్యూటన్స్ లాస్. డైరెక్ట్లీ అప్లై చేస్తే యాక్సలరేషన్ 0 అంటే అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్. సో రీడ్స్ రియల్ వెయిట్ని రీడ్ చేస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం. సో లిఫ్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం. మరి సెకండ్ అంతే కదా, ఇఫ్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, v ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దెన్ యాక్సలరేషన్ ఈజ్ 0. యాక్సలరేషన్ 0 అయితే mg సేమ్ అట్నే మళ్ళీ r ఈజ్ ఈక్వల్స్ టు mg అవుతుంది. ఇట్ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, దెన్ ఆల్సో ద లిఫ్ట్ ఈజ్ ఏ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. సో నాన్ ఇనర్షియల్ కాదు కాబట్టి దీంట్లో ఏమీ సూడో ఫోర్స్ మనం కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ యాక్సలరేషన్ 0, ఇక్కడ కూడా యాక్సలరేషన్ 0. సో రెండు కేసుల్లో ఇఫ్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆల్సో ఇట్ రీడ్స్ రియల్ వెయిట్. ఎంత వెయిట్ ఉంటే అంత అది మెజర్ చేస్తుంది. మరి అపరెంట్ వెయిట్ ఎప్పుడు వస్తుంది? అపరెంట్ వెయిట్ ఎప్పుడు వస్తుంది అంటే లిఫ్ట్ యాక్సలరేట్ అయితే వస్తుంది. అది ఇప్పుడు చేద్దాం. ఓకేనా? ఇది జరిపేస్తున్నా, నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్. థర్డ్ కేసు నుంచి మనం ఏం చేద్దామంటే let us accelerate the lift. Let us accelerate the lift in the upward direction and you are here weighing yourself. నువ్వు వెయి చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు యు ఆర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఇన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆర్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. నువ్వు లిఫ్ట్ యాక్సలరేట్ అయ్యే లిఫ్ట్లో ఉన్నావు. సో అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకున్నావు, హీ ఈజ్ ద అబ్జర్వర్. ఇక్కడ కూర్చున్నాడు నేల మీద, నిన్ను చూస్తున్నాడు. ఓకేనా? నిన్ను చూస్తుంటే నీ మీద ఎక్స్ట్రా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అదేంటిది? సూడో ఫోర్స్. ఇది పైకి వెళ్తుంది ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో కిందకి ఏం చేయాలి? సూడో ఫోర్స్ అప్లై చేయాలి. సూడో ఫోర్స్ ఎంత? ఎంఐ. ఎప్పుడైతే యాక్సలరేషన్ పైకి ఉందో సూడో ఫోర్స్ కిందకు ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో కిందకి ఇంకేముంటాయి? ఎంజీ ఒకటి ఉంటుంది, పైకి ఏముంటుంది? రియాక్షన్ ఆర్ ఉంటుంది. ఇప్పుడు ఈ అబ్జర్వర్కి ఫర్ అబ్జర్వర్ inside lift you are at లోపల లిఫ్ట్లో ఉన్నవాడికి you are at rest. am I right? you are at rest. that means a prime is equals to 0. అంటే యాక్సలరేషన్ ఆఫ్ దిస్ బాడీ విత్ రెస్పెక్ట్ టు ది అబ్జర్వర్, విత్ రెస్పెక్ట్ టు ది నాన్ ఇనర్షియల్ అబ్జర్వర్ ఈజ్ 0. సో వీడికి నువ్వు కదలలేదంటే పైకున్న ఫోర్సెస్ ఈక్వల్ టు కిందకున్న ఫోర్సెస్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కిందకున్న ఫోర్సెస్ ఏంటి? ఎంఏ ప్లస్ ఎంజీ. చాలా జాగ్రత్త చూడాలి. వీఆర్ టేకింగ్ ద అబ్జర్వర్ ఇన్సైడ్ ద లిఫ్ట్, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. సో యూ ఆర్ మెజరింగ్ మోర్ వెయిట్. యూ ఫీల్ మోర్ వెయిట్ వెన్ లిఫ్ట్ ఈస్ గోయింగ్ అప్. పైకి ఎక్సలరేషన్తో ఒక లిఫ్ట్ వెళ్ళేటప్పుడు యూ ఫీల్ యువర్ సెల్ఫ్ మోర్ వెయిట్. సో దిస్ ఈజ్ more weight, feels more weight and reads more weight, more weight. Got it? So your scale reads more, you feel more. Got it? Why? Because the observer మనం ఏం చేస్తున్నాం, అబ్జర్వర్ని ఎక్కడ తీసుకుంటున్నాం? లిఫ్ట్లో తీసుకుంటున్నాం. వాడికి నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు రెస్ట్లో ఉన్నావు వాడికి. అందుకని చెప్పేసి ఈ విధంగా వచ్చి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్. నెక్స్ట్ కేసు చూద్దాం, 4th one. లిఫ్ట్ ఈజ్ గోయింగ్ డౌన్ ఎంఏ.
సో అప్పుడు ఈ ఎంఏ ఎలా యాక్ట్ చేస్తుంది చూడండి, సూడో ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, సూడో ఫోర్స్ యాక్ట్స్ అప్వర్డ్స్, ఎంఏ యాక్ట్స్ అప్వర్డ్స్. అప్పుడు మరి ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, వాట్ హ్యాపన్స్ టు ది ఈక్వేషన్, అగైన్ అబ్జర్వర్ ఫీల్స్ యూ ఆర్ ఎట్ రెస్ట్, దట్ మీన్స్ MA plus R, upward force is equals to downward force. That means R is equals to M into G minus A. That means you feel what? You feel less weight. నువ్వు లెస్ వెయిట్ ఫీల్ అవుతావు, G minus A కదా, లెస్ వెయిట్. సో ఒకవేళ లిఫ్ట్ యాక్సలరేషన్తో కిందకు వస్తుంది అనుకోండి, కిందకి ఇలా యాక్సలరేట్ అవుతుంది అనుకోండి, నువ్వేం ఫీల్ అవుతావు, గాలి ఎగురుతున్నట్టు ఫీల్ అవుతావు, లైట్ వెయిట్ ఫీల్ అవుతావు. అర్థమైందా? అందుకని చెప్పి ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ కేసు తీసుకుందాం. ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇది 5th కేస్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. A is equal to G. A is equal to G means lift is falling freely. లిఫ్ట్ ఈజ్ ఫాలింగ్ ఫ్రీగా పడిపోతుంది. లిఫ్ట్ ఫ్రీగా పడుతుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు G అన్నాను కాబట్టి ఇక్కడ ఏం యాక్ట్ చేస్తుంది, ఎంఏ. ఒక పని చేద్దాం, ఎంఏ అలాగే ఉంచుతాం, పోయిందేముంది, ఏ అలాగే ఉంచుతాం, స్టోరీ ఇదే. కానీ ఏ ప్లేస్లో ఏమొస్తుంది, G వస్తుంది. సో R ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ G మైనస్ G. దట్ మీన్స్ R ఈజ్ ఈక్వల్ టు 0. అద్భుతమైన రిజల్ట్. అంటే వాట్ యు ఫీల్ వెయిట్లెస్నెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు శాటిలైట్స్కి వెళ్తారు, శాటిలైట్స్లో మనం చూస్తూ ఉంటాం ఆస్ట్రోనాట్స్ ఎగురుతూ ఉన్నట్టు ఇలా ఫ్రీగా గాలిలో తేలుతున్నట్టు మనం చూస్తాం కదా, అది నువ్వు కూడా ఫీల్ అవ్వచ్చు. యూ కెన్ ఆల్సో ఫీల్ వెయిట్లెస్నెస్. ఏం చేయాలి, లిఫ్ట్లోకి ఎక్కాలి, ఎక్కి ఏం చేయాలి, లిఫ్ట్ తాడు కట్ చేయాలి, లిఫ్ట్ స్ట్రింగ్ కట్ చేస్తావు అనుకో, అదేమవుతుంది, ఫ్రీగా పడుతుంది. ఫ్రీగా పడేటప్పుడు నువ్వేం ఫీల్ అవుతావు, వెయిట్లెస్నెస్ ఫీల్ అవుతావు, అస్సలు 0 వెయిట్ ఫీల్ అవుతావు. రీడింగ్ ఆఫ్ ది వేయింగ్ మిషన్ ఎంత, 0. ఏమి రీడింగ్ చూపించదు, 0 చూపిస్తుంది. నువ్వు గాల్లో ఉంటావు కదా, మరి అదేం రీడింగ్ చూపిస్తుంది, అది కూడా గాల్లోనే ఉంటుంది యాక్చువల్. అర్థం ఉందా? సో వెయిట్లెస్నెస్ ఫీల్ అవ్వాలంటే నువ్వు శాటిలైట్ ఎక్కి, రాకెట్ ఎక్కి శాటిలైట్లోకి వెళ్ళి అక్కడ ఉండక్కర్లేదు. అర్థమైందా? వెయిట్లెస్నెస్ ఫీల్ అవ్వడానికి యూ కెన్ జస్ట్ గో టు ది లిఫ్ట్ అండ్ కట్ ద రోప్, దెన్ యూ ఫీల్ వెయిట్లెస్నెస్. దట్స్ అ వే వి రోల్. నోట్ చేసుకోవాలి. మనకి ఎట్వుడ్ మిషన్ తెలుసు. ఎట్వుడ్ మిషన్ ఏంటి, ఇక్కడ ఒక M1 ఉంది, ఇక్కడ ఒక M2 చూసాం. మనం ప్రీవియస్ వీడియోలోనే చేసాం ఎట్వుడ్ మిషన్. దీని యాక్సలరేషన్, టెన్షన్స్ ఇవన్నీ కనుక్కున్నాం కదా, ఎంత యాక్సలరేట్ అవుతాయి, ఎంతో డియాక్సలరేట్ అవుతాయి. మనం ఏమనుకున్నాం, మన కండిషన్ ఏమనుకున్నాం, M1 > M2 అనుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ మొత్తం ఎట్వుడ్ మిషన్ నేను ఒక లిఫ్ట్లో పెట్టా. అండ్ ద లిఫ్ట్ ఈజ్ గోయింగ్ అప్ విత్ యాక్సలరేషన్. ఏ అనే యాక్సలరేషన్తో లిఫ్ట్ పైకి వెళ్తుంది, లేకపోతే A0 అనుకుందాం. A0 యాక్సలరేషన్తో లిఫ్ట్ పైకి వెళ్తుంది. వాట్స్ ద పాయింట్? ఇప్పుడు నువ్వు వీటి యాక్సలరేషన్స్ కనుక్కోవాలి. M1 M2 యాక్సలరేషన్స్ కనుక్కోవాలి, అలాగే మరి టెన్షన్ కూడా కనుక్కోవాలి. వాట్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైండ్ accelerations of M1 and M2 with respect to lift. With respect to lift. And also find tension in the string. ఇది క్వశ్చన్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. అది కూడా ఫస్ట్ టైం విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ చూద్దాం. ఓకేనా? సో మనం ఏం చేద్దాం అంటే we sit inside the lift. So now observer is a accelerating observer. That means the frame of reference is a accelerating frame of reference. సో మనం ఏం చేద్దాం అంటే వేరే పెన్ వాడదాం. రైట్. ఇప్పుడు ఈ A0తో అబ్జర్వర్ పైకి వెళ్తున్నాడు కాబట్టి వీటన్నిటి మీద ఏముంటుంది, సూడో ఫోర్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? దీని కిందకి M2 A0 ఉంటుంది. అలాగే దీని కిందకి ఏముంటుంది, M1 A0 ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో ఫోర్స్ ఉంటుంది, దీనికి ఏముంటుంది, M1G. రియల్ ఫోర్సెస్లో ఏం తేడా రాదు. రియల్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయో అలాగే రాసుకోవాలి. M1G ఉంటుంది. మరి కిందకి ఏముంటుంది,
m2g ఉంటుంది. అర్థమైందా? ఎవరు ఎక్కువ? m1 ఎక్కువ. లెట్ us assume it is coming down with a. ఈ యాక్సలరేషన్ ఎవరిది? విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్, విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ హూ ఈజ్ యాక్సలరేటింగ్. అర్థమైందా? ఇది కిందకు వస్తుంది, ఇదేమవుతుంది? పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంకేముంటుంది? టెన్షన్ టీ ఉంటుంది. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? ఇంకా టెన్షన్ టీ. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఈ అబ్జర్వర్ చూస్తున్నాడు. ఎందుకు? వెంటనే మనం ఏం కనుక్కున్నాం? ఏం కన్సిడర్ చేసుకున్నాం? సూడో ఫోర్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఎప్పుడైతే సూడో ఫోర్స్ కన్సిడర్ చేసుకున్నాం, అబ్జర్వర్ ఈజ్ ఇన్సైడ్ లిఫ్ట్, హీ ఈజ్ యాక్సలరేటింగ్ విత్ ద సిస్టమ్. అర్థమవుతుందా? అందుకు ఇప్పుడు ఈక్వేషన్స్ రాద్దాం. ఓకే రైట్. ఈక్వేషన్స్ రాస్తే m1 చూడండి, m1 ఈజ్ కమింగ్ డౌన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ m1g ప్లస్ m1a, m1g ప్లస్ m1a నాట్. అలాగే పైకి ఏముంది? ఫోర్స్ టీ ఉంది. సో మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు m1a. కానీ ఇక్కడ ఏ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఈజ్ యాక్సలరేషన్ ఆఫ్ m1 విత్ రెస్పెక్ట్ టు వాట్? విత్ రెస్పెక్ట్ టు దిస్ గాయ్. సో విత్ రెస్పెక్ట్ టు ద లిఫ్ట్. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ది టీ మైనస్, బికాస్ పైకి వెళ్తుంది కాబట్టి టీ మైనస్ m2g మైనస్ m2a నాట్, రెండు కూడా కిందకు ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు m2a. అంటే దీనికి ఎంత యాక్సలరేషన్ ఉంటుందో దీనికి అంతే ఉంటుంది. ఎందుకని? థ్రెడ్ ఒకటేగా, విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ ఈ థ్రెడ్ ఒకటే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏమనుకున్నాం? ఇది ఎంత కిందకు వస్తుంది కూడా అంతే పైకి వెళ్తుంది. కాబట్టి రెండింటికి ఈక్వల్ యాక్సలరేషన్స్. రైట్. ఇప్పుడు వీటిని సాల్వ్ చేసామనుకోండి, సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేసేస్తే మనకి యాక్సలరేషన్ వచ్చేస్తుంది. యాడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తే టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. టీటీ క్యాన్సిల్ అయిపోతే m1 ప్లస్ m2 m1 ప్లస్ కాదు మైనస్ m1 మైనస్ m2 ఇంటూ g, అలాగే ప్లస్ m1 మైనస్ m2 ఇంటూ a నాట్ ఈజ్ ఈక్వల్స్ టు m1 ప్లస్ m2 ఇంటూ a. సో యాక్సలరేషన్ ఎంత వస్తుందండి? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 ఇంటూ g ప్లస్ a నాట్ ఈ బై m1 ప్లస్ m2. సో ఇమ్మీడియట్గా మీరు అర్థం చేసుకున్నారు. ఎట్వుడ్ మిషన్లో అయితే మనకి ఫార్ములా వచ్చింది, గుర్తుపెట్టుకోమని కూడా చెప్పాడు. ఏంటిది? m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? g ప్లస్ a నాట్, ఎక్స్ట్రా a నాట్ వచ్చింది. దట్ ఈస్ ద a నాట్ ఆఫ్ ది లిఫ్ట్. సో ఈజీగా టెన్షన్ కూడా రాసేయచ్చు. టెన్షన్ ఫార్ములా చెప్పినప్పుడు ఇప్పుడు ఈ యాక్సలరేషన్ తీసుకెళ్ళి ఇందులో పెరిస్తే మనకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ మామూలుగా అయితే g ఎట్వుడ్ మిషన్లో, ఇప్పుడు ఇది పైగా యాక్సలరేట్ అవుతుంది g ప్లస్ a నాట్. అది గాట్ ఇట్. పాజ్ చేసి నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, very very important. But here see the point. Find accelerations of m1 m2 with respect to lift. We found accelerations of the bodies with respect to lift. If they ask with respect to ground, how do you find? See, you do all this. a కనుక్కుంటే a అనేది మనకి దేంతో వచ్చింది? విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ వచ్చింది, అవునా? సో గ్రౌండ్ కావాలంటే we have acceleration of 1 విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్, అది మనకు ఉంది. గ్రౌండ్ కావాలి. యాక్సలరేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ అంటే ఎలా రాయొచ్చు చెప్పండి? యాక్సలరేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ లిఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ ఫార్ములా మనం రిలేటివ్ వెలాసిటీస్లో చూసాం, రిలేటివ్ మోషన్లో చూసాం. ఏఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఏ మైనస్ ఏబి ఆర్ విఏబి ఈజ్ ఈక్వల్స్ టు విఏ మైనస్ విబి. సేమ్ అలాగే A1 with respect to lift, A1 with respect to lift is equals to A1 with respect to ground minus A lift with respect to ground. So మనకు కావాల్సింది ఏంటి? A1g is equals to A1L bar plus ALG bar. Got it? జాగ్రత్త చూసుకోవాలి. దాన్ని మనం ఇటు తీసుకొచ్చాం అనమాట. సో వి గాట్ A1L, ఇది వచ్చేసింది మనకి విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్ ఎంత? A, అది వేడేస్తుంది. అది ఎలా ఉంది? డౌన్వర్డ్ ఉంది, కిందకు ఉంది. సో ఏ ఐ క్యాప్ లేకపోతే జే క్యాప్ సంథింగ్ ఏదో ఒక డైరెక్షన్లో ఓపెన్ చేయి. కిందకు ఉన్నదేమో పాజిటివ్ అనుకో, కిందకు ఉన్నది నెగిటివ్ అనుకో, పైకి ఉన్నది పాజిటివ్ అనుకో. సో నువ్వేం చేస్తావు? దీనికి మైనస్ ఏ అంటావు, ఎందుకంటే ఇది కిందకు అనుకున్నావు, ఇది కిందకు అనుకున్నావు కాబట్టి మైనస్ ఏ వచ్చింది. మైనస్ ఏ. ఎల్జీ ఎలా ఉంది? పైకి ఉంది కాబట్టి ప్లస్ ఏ అంట. దిస్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. వీ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ వాట్ ఈజ్ ఏ. ఏ ఎంత వచ్చింది మనకి? ఈ బార్ కూడా తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, ఏ నాట్ మైనస్ ఏ. ఏ ఎంత వచ్చింది మనకి? m1 మైనస్ m2 బై
m1 ప్లస్ m2 ఇంటూ g ప్లస్ a0. అది అర్థమైందా? దట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ యాక్సలరేషన్ ఆఫ్ 2 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి, సేమ్ ఇదే ఫార్ములా కదా, ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తున్నా చూడండి, బార్ a2l బార్ ప్లస్ al g బార్. సో ఎప్పుడైతే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద యాక్సలరేషన్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్, యూ క్యాన్ ఈజీలీ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద గ్రౌండ్, బికాస్ దిస్ రిలేషన్ యూ నో. రిలేటివ్ మోషన్లో నీకు ఈ రిలేషన్ తెలుసు. ఏ బార్ మీకు ఇది గుర్తు లేకపోతే ఇక్కడ రాస్తున్నా చూడండి, గుర్తు ఉండాలి. VAB బార్ ఈజ్ ఈక్వల్స్ టు VA బార్ మైనస్ VB బార్. అయితే రిలేటివ్ వెలాసిటీ చూడాలి, రిలేటివ్ వెలాసిటీ వీడియో చూడాలి, ఓకేనా? డిస్క్రిప్షన్లో మీకు మోషన్ స్ట్రైట్ లైన్లో రిలేటివ్ వెలాసిటీ 1D, రిలేటివ్ మోషన్ 1D 14th పార్ట్, ఆ వీడియో చూడాలి. అలాగే రిలేటివ్ వెలాసిటీ మోషన్ ఏ ప్లేన్, అందులో 2D రిలేటివ్ వెలాసిటీ మోషన్ గురించి మాట్లాడాం, అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో A1G మనకి ఫార్ములా తయారు చేసుకున్నాం. అట్లానే దీనికి కూడా A2G బార్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని ప్రకారం ఇది ప్లస్ ఏ పైకి ఉంది కదా, ప్లస్ ఏ, ఇది ప్లస్ A0. సో మనకి ఫార్ములా ఏమొస్తుంది, A0 ప్లస్ ఏ అంటే m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ G ప్లస్ A0. దట్స్ ద పాయింట్. సో దోస్ ఆర్ ది యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇందాక మనం కనుక్కునే ఈ ఏ ఏంటిది, విత్ రెస్పెక్ట్ టు లిఫ్ట్. రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. థీటా అనే యాంగిల్తో ఒక ఇంక్లినేషన్ ఉంది, దీని మీద ఒక బ్లాక్ స్మాల్ m, అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్. క్యాపిటల్ M మాస్ ఉన్న వెడ్జ్ ఉంది, దిస్ ఈజ్ కాల్డ్ వెడ్జ్. టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, దీన్ని వెడ్జ్ అంటాము, దీన్ని బ్లాక్ అంటాము, ఓకేనా? నౌ దీని మీద మనం ఈ వెడ్జ్ సమ్ యాక్సలరేషన్తో ఇలా వెళ్తుంది ముందుకి, సమ్ యాక్సలరేషన్తో ముందుకెళ్తుంటే దిస్ ఎంత యాక్సలరేషన్ ఉండాలి సో దట్ ఇది కింద పడకుండా ఉంటుంది అని, ఓకేనా? సో హౌ మచ్ యాక్సలరేషన్ విత్ wedge should have acceleration, a wedge should have so that block will not slide on wedge. వెడ్జ్ మీద స్లైడ్ అవ్వకుండా ఉంటుంది అంటున్నాడు. ఇది ఏ ఎంత ఉంటే ఆ వెడ్జ్ కిందకి స్లైడ్ అవ్వకుండా ఉంటుంది అంటున్నాడు. లెట్ us టేక్ వెడ్జ్ హియర్. ఇప్పుడు ఇది యాక్సలరేషన్ ఇలా అవుతుంది అంటే ఈ వెడ్జ్ ఎందుకు జారకుండా ఉంటుంది కిందకి, ఎందుకంటే దీని మీద ఒక సూడో ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఈ బ్లాక్ జారకుండా కిందకి జారకుండా ఎందుకు ఉంటుంది అంటే ఇలా ఒకరు నొక్కుతున్నారు. ఎవరు నొక్కి పెడుతున్నారు? సూడో ఫోర్స్. ఎవరు నొక్కి పెడుతున్నారు? సూడో ఫోర్స్. అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, చూడండి, ఇది టేటా అంటున్నాం కదా, ఇక్కడ డ్రా చేస్తే మీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు M మీద ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దీని మీద వెయిట్ చూస్తే ఇటువైపు ఏముంటుంది చెప్పండి, mg sin θ, దిస్ యు నో. అండ్ దీనికి పర్పెండిక్యులర్గా నార్మల్గా ఏముంటుంది ఇక్కడ, mg cos θ. ఈ వెయిట్స్ డిస్ట్రిబ్యూషన్ మీకు తెలిసిందే, ఓకేనా? ఇప్పుడు ఏ ఇటువైపు ఉంది కాబట్టి, యాక్సలరేట్ ఇటు ఉంది కాబట్టి, దీని మీద మనకి ఇలా ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, ఐ మీన్ దీనికి హారిజాంటల్ యాక్సిస్ తీసుకుందాం. ఇటువైపు ఏముంటుంది, ఎంఏ. అది మ్యాటర్, ఎంఏ జాగ్రత్త చూసుకోవాలి, ఓకే? సో ఇటువైపు mg cos θ, ఇటేమో mg sin θ. ఎంఏ చూడండి, ఎంఏ, ఓకేనా? స్మాల్ ఎంఏ, ఇవన్నీ కూడా స్మాల్ ఎంసే, రైట్. ఇప్పుడు ఇది యాక్సలరేట్ అవుతుంటే స్మాల్ ఎంఏ దీని మీద యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ పుషింగ్ దిస్ బాడీ దిస్ సైడ్. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది టేటా అవుతుందిగా, ఎందుకంటే ఈ లైన్తో టేటా చేస్తుంది. సో అలాగే ఈ లైన్తో టేటా చేస్తుంది. సో ఇటువైపు ఏముంటుంది చూడండి, ఎంఏ
కాస్ టీటా. ఇటువైపు ఏముంటుంది చూడండి, ఎంఏ సైన్ టీటా. ఇది క్యాపిటల్ ఎమ్, మాస్ ఆఫ్ ది వెడ్జ్. సో ఎంఏ కాస్ టీటా ఇటువైపు యాక్ట్ చేస్తుంది, ఎంఏ సైన్ టీటా ఇంకేమున్నాయి, ఇటువైపు నార్మల్ ఫోర్స్ ఉంటుంది. అవునా, దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టెడ్ బై ఇంక్లైన్ ప్లేన్. ఈ సర్ఫేస్ దీని మీద యాక్ట్ చేసే ఫోర్స్ నార్మల్ ఫోర్స్. ఇప్పుడు దీని మీద ఈక్వేషన్స్ రాయాలి మనం. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ బాడీ కదులుతుంది అంటున్నాడా, లేదు. ఎందుకు, బ్లాక్ విల్ నాట్ స్లైడ్ ఆన్ వెడ్జ్. బ్లాక్ స్లైడ్ మీద వెడ్జ్ మీద స్లైడ్ అవ్వకూడదు అంటున్నాడు. స్లైడ్ అవ్వకూడదు అంటే దీని యాక్సలరేషన్ ఇది మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వకపోతే యాక్సలరేషన్ ద జీరో. ఇది మూవ్ అవ్వట్లేదు అంటే ఇటు లాగే ఫోర్స్ ఎవరు, ఎంజీ సైన్ టీటా. ఇటు లాగే ఫోర్స్ ఎవరు, ఎంఏ కాస్ టీటా. ఎంఏ కాస్ టీటా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది యాక్సలరేట్ ఇలా అవ్వడం ద్వారా వస్తుంది. దట్ ఎంఏ కాస్ టీటా షుడ్ బి ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా. ఆ రెండు ఫోర్సెస్ కూడా ఏమవ్వాలమ్మా, ఈక్వల్ అవ్వాలి. రెండు ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. సో ఎంఏ క్యాన్సిల్ అయిపోతే సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా. సో జీ ఇటు వచ్చేస్తే ఏ బై జీ. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ, వాట్ షుడ్ బి ద ఏ వాల్యూ, జీ టాన్ టీటా. ఏ వాల్యూ ఎంత ఉండాలి, జీ టాన్ టీటా ఉండాలి. నోట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ద బ్లాక్ విల్ నాట్ స్లైడ్, బ్లాక్ స్లైడ్ అవ్వకుండా. సో ఇది కూడా సూడో ఫోర్సెస్ యూజ్ చేసి మనం చేసాం. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీటా, అగైన్ ఇక్కడ ఒక బ్లాక్ ఎమ్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఎమ్ ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ని మనం ఎఫ్ అనే ఫోర్స్తో పుష్ చేస్తాం. ఎఫ్ అనే ఫోర్స్తో మనం పుష్ చేస్తుంది. ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఎమ్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్. విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ కావాలి అంట యాక్సలరేషన్. సో మనం ఏం చేయాలి, మనం దీని మీదకి ఎక్కువ కూర్చోవాలి. అంటే అబ్జర్వర్ ఈజ్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్, దట్ మీన్స్ అబ్జర్వర్ ఈజ్ యాక్సలరేటింగ్. అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, యాక్సలరేట్ అవుతున్నాడు. ఎంత యాక్సలరేషన్ అవుతాడు అంటే, ఇది ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు కదా దీని మీద. సో యాక్సలరేషన్ ఇస్ ఫోర్స్ బై మాస్. మాస్ ఎంత మరి, టోటల్ మాస్. క్యాపిటల్ ఎమ్ తీసి వదిలిపోయకూడదు. ఇది కూడా ఉంది కదా దీంట్లో సిస్టమ్, దీని మొత్తం మీద ఎఫ్ అప్లై చేస్తుంది. సో విత్ వాట్ యాక్సలరేషన్ దిస్ ఎంటైర్ సిస్టమ్ ఈజ్ మూవింగ్, ఏ అనే యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద మనకి యాక్సలరేషన్ ఎంతో కావాలి, దాని యాక్సలరేషన్ ఎంతో కావాలి. యాక్సలరేషన్ ఎంతో కావాలంటే మనం మొత్తం ఫోర్సెస్ అన్ని రాసుకుందాం. రైట్, ఇటువైపు ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఈ లైన్ తీసుకుందాం. నౌ అబ్జర్వర్ ఈజ్ హియర్. సో ఫర్ హిమ్ ది బాడీ ఈజ్ హియర్ అండ్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ pseudo force. రైట్, సో అన్నీ నేను యాక్సెసెస్ తీసుకున్నా. ఇటువైపు ఏమంటే చెప్పండి, ఎంజీ సైన్ టీటా. ఇటువైపు ఎవరు ఉంటారు చెప్పండి, ఎంజీ కాస్ టీటా. దిస్ ఈజ్ ఓకే. దిస్ సైడ్ ఎవరు ఉంటారు, ఇది ఇంపార్టెంట్. ఇటువైపు ఎవరు ఉంటారు, ఎంఏ సూడో ఫోర్స్ ఎంఏ అనేవాళ్ళు అటు ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ ఎంఏని మనం రిజాల్వ్ చేసుకోవాలి. రిజాల్వ్ చేస్తే ఇటువైపు ఎవరు ఉంటారు, ఇది యాంగిల్ టీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, టీటా. సో ఇటువైపు ఎవరు ఉంటారు, ఎంఏ కాస్ టీటా. ఇటువైపు ఎవరు ఉంటారు, క్యాపిటల్ ఎమ్ని పైన ఎక్కడ వాడేద్దాం, ఎంఏ సైన్ టీటా. గట్ ఇట్. మరి ఇటువైపు ఎవరు ఉంటారు, నార్మల్ ఫోర్స్ ఎన్. ఓకే, సో ఈ వెడ్జ్ అనేది ఎటైనా మూవ్ అయ్యి ఉండొచ్చు, పైకన్నా మూవ్ అయ్యి ఉండొచ్చు, కిందకన్నా మూవ్ అయ్యి ఉండొచ్చు, వీ డోంట్ నో. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంఏ కాస్ టీటా పెద్దదా లేకపోతే ఎంజీ సైన్ టీటా పెద్దదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంఏ కాస్ టీటా పెద్దదా లేకపోతే ఎంజీ సైన్ టీటా పెద్దదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ పైకి వెళ్తుంది అనుకుందాం, విత్ వాట్ యాక్సలరేషన్, ఏ ప్రైమ్ యాక్సలరేషన్తో ఈ బ్లాక్ అనేది పైకి వెళ్తుంది అనుకుంటున్నా. ఇక్కడే డ్రా చేయనా, ఏ ప్రైమ్ యాక్సలరేషన్తో ఇది బ్లాక్ పైకి వెళ్తుంది అనుకో. ఓకేనా. సో ఎవరు ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నాను, ఎంఏ కాస్ టీటా ఎక్కువ ఉన్నారు. అది ఎక్కువ కాకపోతే నెగిటివ్ వస్తుంది అంతే, దాని మీద ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఈజీగా మనం ఏం రాస్తాం, ఎంఏ కాస్ టీటా ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్ మైనస్ ఎంజీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ ప్రైమ్. వాట్ ఈజ్ ఏ ప్రైమ్, యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్
విత్ రెస్పెక్ట్ వాట్, విత్ రెస్పెక్ట్ వెడ్జ్ నుంచి చూస్తున్నాం మనం. అది సో ఏ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొస్తుంది చెప్పండి, ఏ కాస్ టీటా మైనస్ జీ సైన్ టీటా ఓవర్. బట్ ఇది ఓకే, బాగానే ఉంది. యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ ఆన్ వెడ్జ్ విత్ రెస్పెక్ట్ వెడ్జ్ అంటే కనుక్కున్నా బాగానే ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నారు అనుకోండి. విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అంటే చాలా ఈజీ, కంగారు పడకూడదు. విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అనగానే కంగారు పడతారు జనాలు, కంగారు పడకుండా చేయాలి. అర్థమైందా? మనకి రిలేటివ్ వెలాసిటీస్, రిలేటివ్ యాక్సలరేషన్స్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. రిలేటివ్ వెలాసిటీస్ ప్రకారం ఏంటి, బ్లాక్ యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు, బార్లు పెట్టుకోవాలి అవి వెక్టార్స్ కాబట్టి, బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నీకు కావాల్సింది ఏ బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఏ బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ ప్లస్ ఏ వెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అది అర్థమైందా? నీ దగ్గర ఏముంది చెప్పండి, ఇది కావాలి, బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కావాలి. నీ దగ్గర బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్ ఉందా, ఇదేగా. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు వెడ్జ్. అర్థమైందా? ఇది ఉంది ప్లస్ వెడ్జ్ యాక్సలరేషన్ ఇది ఎక్కడ ఉందిగా, దిస్ ఈజ్ ద వెడ్జ్ యాక్సలరేషన్. ఫోర్స్తో దీన్ని ఇలా నెట్టినప్పుడు ఎంత యాక్సలరేషన్ అవుతుందో ఏ ఉందిగా, ఏ ఉంది. ఇది ఉంది నీకు, ఇది ఉంది. కానీ వాటిని డైరెక్ట్గా కలిపేసేయకూడదు, డైరెక్ట్గా కలపకూడదు. ఎందుకు, ఇవి వెక్టార్స్ ఇవి. సో ఇది ఒకటేమో ఇలా ఉంది యాక్సలరేషన్, ఈ ఏ అనేది ఈ డైరెక్షన్లో అంటే ఐ క్యాప్, ఇది ఎలా ఉంది ఈ డైరెక్షన్లో ఉంది. సో దీన్ని వెక్టార్ ఫామ్లోకి రాసుకుని అప్పుడు కలపాలి. ఇదేమో ఐ క్యాప్ అని తీసుకుంటావు, దీన్నేమో జాగ్రత్తగా రిజాల్వ్ చేసుకుని తీసుకోవాలి. అర్థమవుతుందా? తీసుకుంటే అప్పుడు నీకు యాక్సలరేషన్ ఆఫ్ బ్లాక్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లం ఎక్కడితో అయిపోతుంది. బట్ మిగతా మీరు ఇది కూడా అర్థం చేసుకోవాలి. గ్రౌండ్ కనుక్కోమంటే గ్రౌండ్ కూడా కనుక్కునేలా ఉండాలి, నోట్ చేసుకో. ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంకర్ ఉంది. ఒక ట్యాంకర్లో వాటర్ ఈ విధంగా ఉంది, ట్యాంకర్ రెస్ట్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా సర్ఫేస్ ఆఫ్ వాటర్ అనేది నెట్ ఫోర్స్కి పెర్పెండిక్యులర్ ఉండదు. ఇప్పుడు ఈ విధంగా వాటర్ ఉంది కదా, ఎంజీ ట్యాక్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది, ఓన్లీ ఫోర్స్ ఈజ్ ఎంజీ. సో ఆ ఎంజీకి పెర్పెండిక్యులర్గా ఉంటుంది సర్ఫేస్, వాటర్ సర్ఫేస్ అనేది. ఇప్పుడు ఏమైందంటే దిస్ ట్యాంకర్ ఈజ్ యాక్సలరేటింగ్ విత్ యాక్సలరేషన్ ఏ అనే యాక్సలరేషన్తో యాక్సలరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఏమవుతుంది, మీకు చాలా బాగా తెలుసు. వాటర్ ఏమవుతుంది, ఈ విధంగా వాటర్ సర్ఫేస్ దీన్ని టచ్ అవ్వాల్సిన పని లేదు, రైట్. సో ఇది ఒక యాక్సలరేషన్ అది. సో ఇలాగా వాటర్ సర్ఫేస్ అనేది మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇలా తోసావు, ఒక యాక్వేరియం ఉంది, దాంట్లో వాటర్ ఇలా ఉంది, దాన్ని ఇలా తోసావు, ఇలా చూస్తే ఏముంది, వాటర్ సర్ఫేస్ ఇలా వెనక్కి వచ్చేస్తుంది. అర్థమైందా? జాగ్రత్తగా చూడాలి. వాటర్ సర్ఫేస్ ఏమైంది, వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది, అంతకుముందు దీని మీద ఏముంది, ఎంజీ ఉంది. అంతకుముందు ఏముంది, ఎంజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజాంటల్తో టీటా యాంగిల్ చేస్తున్నాను, హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, టీటా యాంగిల్ చేస్తుంది. అంతకుముందు ఎంజీ ఒకటే ఉంది, కానీ ఇప్పుడు ఎవరున్నారు దీని మీద, సూడో ఫోర్స్ ఎంఏ. జాగ్రత్త చూడాలి. అంతకుముందు ఎంజీ ఒక్కటే ఉన్నది, ఇప్పుడు సూడో ఫోర్స్ ఎంఏ ఉంది. ఎప్పుడు ఫోర్స్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ది నెట్ ఫోర్స్. ఎంజీ ఒకటే ఉంది కదా, దీనికి పర్పెండిక్యులర్ ఉంది. కానీ ఇప్పుడు ఎంజీ ఉంది, ఎంఏ ఉంది. వీటి రెండింటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ఒక ప్యారలోగ్రామ్ గీసుకుంటే డయాగ్నల్గా ఉంటుంది. రిజల్టెంట్ ఆఫ్ ఎంఏ అండ్ ఎంజీ దీనికి పర్పెండిక్యులర్గా తయారైంది అనమాట. ఇది అదేందా, సర్ఫేస్ అనేది దానికి పర్పెండిక్యులర్ తయారు. ఇది టీటా ఉంది కాబట్టి జాగ్రత్త చూడండి, ఇది టీటా. సో ఇది కూడా టీటాయేగా, దిస్ ఈజ్ ఆల్సో టీటా. ఇదేమవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. అంటే ఇది కూడా ఏమవుతుంది, టీటానే అవుతుంది. ఇది టీటా అయితే ఇది కూడా టీటానే అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి. ఇది టీటా అయితే ఇది కూడా టీటా, ఇది టీటా అయితే 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటా అయితే ఇది కూడా టీటానే. ఓకే, ఇప్పుడు ఎంత యాంగిల్ చేస్తుంది సర్ఫేస్ అంటే టీటా కనుక్కుంటే సరిపోద్ది. ఇది ఎంఏ వెక్టార్ అంటే ఇది కూడా ఏంటి, ఎంఏ వెక్టార్. అప్పుడు వెంటనే tan θ ఏం రాయొచ్చు, tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఈజ్ ఎంఏ, adjacent ఈజ్ ఎంజీ. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోతే tan θ ఈజ్ ఈక్వల్స్ టు a/g. సో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే ఈజీగా మనం ఏం చెప్పచ్చమ్మా, θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ a/g. దట్ ఈస్ ద పాయింట్. సో నువ్వు ఒక
వాటర్ ట్యాంక్ ఒక అక్వేరియంని ఇలా తోసినప్పుడు ఒక యాక్సలరేట్ చేసినప్పుడు ఎంత యాంగిల్ వస్తుంది ఆ సర్ఫేస్కి అనేది నువ్వు మెజర్ చేయొచ్చు. ఎంత యాంగిల్ వస్తుంది డేటా ఇస్ గుడ్ 10⁻A/g. జాగ్రత్త నోట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోవాలి. మనం సూడో ఫోర్స్ అంటే వెనక్కి ఒక బాడీ మీద వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అంటే ఒక బాడీ యాక్సలరేట్ అవుతుంది, ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, ఒక అబ్జర్వర్ యాక్సలరేట్ అవుతున్నాడు, ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యాక్సలరేట్ అవుతుంది అంటే బాడీ మీద యాక్సలరేషన్ సూడో ఫోర్స్ ఆపోజిట్గా తీసుకోవాలి, ఎంఏ అని తీసుకోవాలి అనుకున్నాం. కానీ ఎందుకు తీసుకోవాలని మ్యాథమెటికల్గా చూద్దాం. ఓకేనా, మ్యాథమెటికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఎస్ విచ్ ఇస్ ఎన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఎస్ ఈజ్ ఇనర్షియల్ అంటే రెస్ట్లో ఉంది, ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎర్త్ అనేది ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుంటాం కానీ అది యాక్చువల్గా ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కాదు. ఎందుకు? ఎర్త్ ఈజ్ ఆల్సో రొటేటింగ్. సో దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే అబ్సల్యూట్ రిఫరెన్స్ ఏది ఉండదు. ప్రాక్టికల్ పర్పసెస్ కోసం ఎర్త్ మనం ఇనర్షియల్ ఫ్రేమ్గా తీసుకుంటాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ and S prime, I will take S prime as another frame which is non-inertial. Non-inertial అంటే this has some a bar acceleration. A bar అనే acceleration ఉంది S prime కి, A bar అనే acceleration. This is the acceleration of S prime. S prime యొక్క acceleration, right? ఇక్కడ ఒక పార్టికల్ ఉంది P. This is a particle P which has a position vector r bar from S and which has a position vector r prime bar with respect to S prime. And S నుంచి S prime కి క్యాపిటల్ R బార్ ఉందండి. ఓకేనా, అయితే క్యాపిటల్ R బార్ ఉంది అనుకోండి పొజిషన్ వెక్టర్స్. ఇప్పుడు చూడండి, మనం వెక్టర్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ ప్రకారం R bar is equals to క్యాపిటల్ R బార్ ప్లస్ R prime బార్ అని రాయొచ్చు. చాలా చూడాలి. This plus this is equals to this closing side అంటే R prime bar is equals to R bar minus R bar. ఇప్పుడు వీటిని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, రెండుసార్లు డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, రెండుసార్లు డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్. సో ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ 2 times. డిఫరెన్షియేట్ 2 times డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఏమొస్తుంది చెప్పండి? ఏ ప్రైమ్ లెట్ us assume క్యాపిటల్ A తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్మాల్ a తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ A ఈజ్ యాక్సలరేషన్ హియర్. అది ఏ ప్రైమ్ బార్. వాట్ ఈస్ ద ఏ ప్రైమ్ బార్? యాక్సలరేషన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు S బార్. ఈ S ప్రైమ్ ప్రకారం నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ప్రకారం దీని యొక్క యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏ బార్. వాట్ ఈజ్ ఏ బార్? యాక్సలరేషన్ ఆఫ్ దిస్ పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు S, ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్న యాక్సలరేషన్ మైనస్ ఆర్ బార్ని డిఫరెన్షియేట్ చేస్తే రెండుసార్లు ఎవరి యాక్సలరేషన్ వస్తుంది? ఎస్ ప్రైమ్ యాక్సలరేషన్. దాన్ని మనం ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం, యాక్సలరేషన్ ఆఫ్ ఎస్ ప్రైమ్. సో దిస్ ఈజ్ ఏ. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఆర్ ప్రైమ్ వి గెట్ ఏ ప్రైమ్ ఆర్ ఏ, అండ్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఆర్ వి గెట్ ఏ, బికాస్ దీని యాక్సలరేషన్ ఏ అని ఆల్రెడీ అనుకున్నాం. వాట్ ఈస్ దిస్? యాక్సలరేషన్ ఆఫ్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్, రైట్? This is the particle. If I multiply this with mass, ma prime bar is equals to ma bar minus ma bar. Newton's second law ప్రకారం ఇది ఫోర్స్. ఎవరి ఫోర్స్? ఫోర్స్ ఆన్ what? Force on particle in which frame? S prime. Force on particle in S prime is equals to, what is this force? Force on P with respect to S. Force on P with respect to S అంటే ఇది రియల్ అనొచ్చు కదా, రియల్ ఫోర్స్. నెక్స్ట్ ప్లస్ దీన్ని మైనస్ అని రాస్తాను, మైనస్ ఎంఏ బార్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఇన్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఫోర్స్కి మనం ఏం చేయాలి? ఫోర్సెస్ అన్నిటికీ రియల్ ఫోర్సెస్ అన్నీ మామూలుగా తీసేసుకుంటాం, కానీ వి టేక్ అనదర్ ఎంఏ బార్ ఆపోజిట్ టు ఏ బార్. అనదర్ ఎంఏ బార్ ఆపోజిట్ టు ఏ బార్, దట్ ఈస్ వై మైనస్ ఏ బార్. వి యాడ్ టు రియల్ ఫోర్సెస్. దిస్ ఎంటైర్ టర్మ్ ఈజ్ సూడో ఫోర్స్. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఎంప్లాయీస్ ఎఫ్ ప్రైమ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ రియల్ బార్ ప్లస్ ఎఫ్ సూడో. సో సూడో ఫోర్స్ ఫార్ములా ఏంటి? సూడో ఫోర్స్ ఫార్ములా మైనస్ ఎంఏ బార్. ఆ విధంగా మనకి ఈ మైనస్ ఎంఏ బార్ వచ్చిందనమాట. జస్ట్ ఎట్ ది ఎండ్ యూ నీడ్ టు నో హౌ దట్ ఎంఏ బార్ అనేది ఎలా వచ్చిందని తెలియడానికి చెప్పాం అంతే.
ఓకే, పాజ్ చేసి నోట్ చేసుకో.